పరిగిపూడూరులో నకిలీ డీఏపీ ఎరువుల కలకలం. రైతులకు భారీ మోసం. వికారాబాద్ జిల్లా పరిగిపూడూరు మండలాల్లో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారం కలకలం రేపుతోంది. డీలర్లతో పనిలేకుండా కంపెనీ నుంచే తక్కువ ధరకే ఇంటి వద్దకే ఎరువులిస్తామంటూ ఓ మధ్యవర్తి రైతులను నమ్మించాడు. దీంతో వందలాది మంది రైతులు నకిలీ ఎరువుల సంచులు కొనుగోలు చేశారు. పొలాల్లో చల్లే సమయంలో అవి నకిలీవని గుర్తించడంతో పాటిచేతులకు బొబ్బలు రావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. డబ్బులు తిరిగి ఇస్తానంటూ మధ్యవర్తి కాలయాపన చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కంప్లీట్ అని ఇస్తాం అక్కడ పోయి అంటే మేము ఇది తెచ్చి 15 రోజులు అవుతుంది, వారం రోజులు అవుతుంది. సర్పంచ్ తీసుకోండి అని చెప్పి ఇంకో 5 వాన పడుతుంది. మళ్ళీ తడిసిపోతే పైసలు లేవంటే ఏం చేద్దాం మాట. ఎంతలేదు మళ్ళీ ఉత్తలేదు సీరియల్ ఇక గిరి ఊరికే వెళ్తున్నది. ఇది ఈ బొమ్మ కూడా ఊరికేస్తాం స్టిక్కర్ అని ఇట్లా ఏం చేయాలి ఎడతలేదు. तिरुमलापूर जिम्मेदार तांडा तिरुमलापूर तांडा हमारा बस रेट पर लेके ना స్టాక్ పెట్టుకున్నాం అంతే. లేకపోతే నీ వాన పడింటే ఒక్కరి కాడికే అయిపోతుండే, అది అప్పటికే తెలిసిపోతుండే. మేము తెచ్చుకోకూడదు తెలుసు కానీ కాకపోతే బస్సు పళ్ళ కాడ తక్కువ వేసుకోరట. 3-4 కేసినట్టు 4 సంచులు 3 సంచులు ఇట్లా